దేవునితో సంబంధము లేదు, దేవుని యొక్క సన్నిధిలో ఉండుట అలవాటు లేదు, జీవ మార్గం ఏమిటో తెలియదు, ప్రభువుకు లోబడుట తెలియదు. కానీ ఈ సేవ యుక్తమైనది కాదు, ఇది తీసివేయబడేదే. ఆ పాఠాన్ని నేర్పుతున్నాడు. దేవుని కొరకే పనిచేస్తున్నావు, దేవుని కొరకు నేను ఇంత చేశాను అంత చేశానని అంటున్న వాళ్ళు ఉన్నారు. కానీ ప్రభు అన్నాడు, యుక్తమైన సేవ ఆయన సన్నిధిలో ఆయన నడిపింపును బట్టి ఆయనకు అప్పగించుకొని చేసే సేవ, అది యుక్తమైన సేవ. కాబట్టి ఇప్పుడు 2 భాగాలు మీరు అర్థం చేసుకోవాలి. సేవ, సన్నిధి. ఏమండి, సేవ అవసరమా కాదా అండి? అవసరమేనా? అవసరమే. కానీ సన్నిధిలో నీవు అధిక సమయం గడపకుండా చేసే సేవ, నీవెవరవో నాకు తెలియదు, అక్రమము చేయువారలారా, మనుషులను బట్టి